రెక్కాడితే గాని డొక్కాడని పేదరిక బతుకులు. ఒక రైతు కూలి. చూడు మీరు ఇందాక చూశారు స్పేర్ ఎత్తుకొని. ఆ స్పేర్ కనీసం 50 కేజీలు బరువుంటుంది. ఆ బరువు మోస్తూ 50 బిందెల దాకా కొడతాడు 300 రూపాయలకు. తను కష్టపడుతుంటే ఒక బాధేస్తూ ఉంది. రైతులు కూడా అలా కష్టపడతారు, కూలీలు అలా కష్టపడతారు. ఈ అబ్బాయిని ఎంత కూలిస్తారో ఒక్కసారి అడిగి తెలుసుకుందామా? కుల్లాయి స్వామి ఈ అబ్బాయి పేరు. మీ వయసు దాదాపు 30 సంవత్సరాలు ఉంటాయి కదా? 10 సంవత్సరాలు సార్. 35 సంవత్సరాలు. మీకు ఎంత కూలిస్తారు? 300 సార్. 300 రోజు వస్తారా? రోజు ఇదే పనే చేస్తారా? ఇది యాదోటి చేస్తానే ఉంటాం. యాదవ పని చేస్తుంటారు. ఇంత బరువు ఎత్తుకొని కొడతారే, నడుములు నొప్పివా? నొప్పిస్తాయి సార్. నొప్పిస్తాయి. అయినా నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తను కష్టపడుతున్నాడు. మీకు భూమి లేదా? ఉంది సార్. మడిందా? ఎకరపు మడిందా? ఏం వరి వేస్తావా? వరి వేస్తావు. ఇలా కష్టపడుతూ తన కుటుంబ పోషించుకుంటున్నాడు తన కుటుంబ పోషణను. అలాగే మీ భార్య కూడా పనికి పోతారా? సార్ రోజు పోతుంది నా భార్య, నేను. ఎంత వస్తుంది మీ భార్యకు? 250. 250 అంటే 550 రూపాయలు రోజు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు ఒకరు 6, ఒకరు 7. ఒకరు 6, 7. ఇలా కష్టపడుతూ పిల్లలను పోషించుకుంటున్నాడు. ఒకసారి మీరు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు. అందరికీ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారు. ఇక్కడ రైతు కూలీలు కూడా ఎలా కష్టపడుతున్నారో తెలుసా మీకు? మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. రైతు కష్టపడితేనే మనం అందరం కూడా ఒక ఫ్రూట్స్ కానీ, ఒక ధాన్యం కానీ, ఏదైనా కానీ మనం ఆహారంగా తీసుకునేది. ఇలా ఎన్నో మందులు కొడతారు పాపం, మింద పడతా ఉంటాయి మనుషులకు, బరువు వెయిట్. ఏం చేస్తావు? తను కష్టపడాలి కదా, మనం పోషించుకోవాలా, మన దేశానికి మనం ఒక పంట పండేలా. అందుకే రైతులకు షేర్ చేయాలి, అందరూ లైక్ చేయాలి. చేస్తారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఇలాంటి వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి. రైతు కష్టం ఏంటో మీకు తెలుస్తుంది. ఒక్కసారి మీరు కూడా కష్టపడండి. ఎంత కష్టం, మోకాళ్ళు నొప్పిస్తాయి. ఈ డ్రమ్ములు 50 బిందెలు కొడతారు. పాపం మన రైతుల పరిస్థితి ఇలా ఉంది. ఎంత కష్టపడినా కూడా కొంతమంది రైతులకు అనుకూలంగా ధరలు ఉండవు, పంటలు పండవు, అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి రైతులకు ఉంటుంది, రైతు కూలీలకు కూడా. ఇలాంటి పరిస్థితి రైతుది. అందుకే రైతును ప్రభుత్వాలు పూర్తిగా కూడా ఆదుకోవాలి. ప్రత్యేక బడ్జెట్ తీసుకొచ్చి రైతులకు సబ్సిడీ పరంగా ఎన్నో కూడా పనిముట్లు వాళ్ళకు ఏ విధంగా అయితే రైతు ముందుకు వస్తాడో అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటుందని ప్రభుత్వం నేను కోరుతా ఉన్నాను. రైతు పరిస్థితిని నేను తెలియజేసినందుకు మీరంతా కూడా షేర్ చేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అబ్బాయి చాలా బాగా కష్టపడుతున్నావు అబ్బాయి. రోజు ఇదే పని చేస్తుంటావు? రోజు ఇదే పని సార్. పాపం. ఎంత వయసు ఉంటుంది? 35, 36 ఏళ్ళు సార్. 35, 36 ఏళ్ళు. సరే బాబు, బాగా కష్టపడు, నీ కుటుంబాన్ని బాగా పోషించుకో, బాగా ఆర్థికంగా నిలదొక్కో, డబ్బు సంపాదించుకో. సంసారం అనేది సముద్రాన్ని అనేది ఈదచ్చు, కానీ సంసారం ఈదడం కష్టమని మహాకవి అన్నాడు. సంసారం పైసా కూడా కూడబెట్టుకుంటే మనకు డబ్బులు ఆదా అవుతాయి, మనం నిలదొక్కగలుగుతాం. ఇష్టానుసారం ఖర్చు పెడితే సంసారం ఉతికిలబడుతుంది, అప్పుల పాలైపోతారు. అందుకే నేనేమంటానంటే అందరూ కూడా సంసారాన్ని మనం నిలదొక్కునేది చేసుకోవాలంటే పైసా కూడబెట్టుకోవాలి, కష్టపడాలి. యబ్బాజుడు కష్టపడతా ఉన్నాడు, పైసా మిగిలించుకుంటున్నాడు. ఒకప్పుడు చెడుల వాట్లతో తిరుగుతూ సంసారాన్ని బజారు పాలు చేసుకున్నాడు. అంటే మద్యం సేవిస్తూ పనులు చేసుకోలేక డబ్బులు సంపాదించలేకపోయాడు. ఇప్పుడు అన్నీ వదులుకొని బాగా కష్టపడుతూ తన కుటుంబ పోషణ బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు. ఒక్కరోజు కూడా టైంని వేస్ట్ చేయడు, బాగా కష్టపడతాడు. వెరీ గుడ్ కుల్లాయి స్వామి, ఇలా బాగా కష్టపడాలి. నేను కూడా బాగా కష్టపడతా.
పైసా పైసా కూడబెట్టుకోవాలి మనం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఈనాడు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే, కుల్లాయస్వామి అయినా సరే, నేనైనా సరే, వెంకటనారాయణ రెడ్డి అయినా సరే, రైతు బిడ్డలుగా రైతుగా చూడడం లేదు. ఈ వ్యవసాయం అంతా నాకాటికే పోవాలి, రైతు కూలి కూడా నాకాటికే పోవాలి, నా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు? రైతు పరిస్థితి దారుణంగా ఉంది. రైతు పండించలేకపోతున్నాడు. 100 మందిలో 20 మందే రైతులు బాగుపడుతున్నారు, అందరూ బాగుపడడం లేదు. కార్పొరేట్ వ్యవసాయం అవుతా ఉంది. సన్నకారు బతకడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే విపరీతమైన రేట్లు మార్కెట్లో, మందులు, పనిముట్లు ఏది కొనాలనే వేలలో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అందుకై రైతు వెనుకబడిపోతున్నాడు. గవర్నమెంట్ ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా కూడా రైతు ముందుకు రావడం లేదు. 100కి 20 మంది మాత్రమే బాగుపడతా ఉన్నారు. ఇది వాస్తవం, ఇది గమనించండి. ప్రభుత్వాలు అందుకే ప్రత్యేక దృష్టి పెట్టాలి రైతుల మీద, అప్పుడే రైతాంగం బాగుపడుతుంది. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను తప్పుగా చెప్పింటే నన్ను మన్నించండి. ఓకే, ఈ వీడియో ఇంతటికి ముగిస్తా ఉన్నా. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. చాలా థ్యాంక్స్.